హాయ్, వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు అధోముఖ తితిభాసన. తితిభాసన మనము ఇంతకుముందు ఎపిసోడ్లో చేశాము. అధోముఖ తితిభాసనం కూడా మనము కొంతవరకు చేశాము. ఈరోజు మనము పూర్ణంగా ఈ అధోముఖ తితిభాసనం చేయబోతున్నాము. అందుకే దీన్ని అధోముఖ పూర్ణ తితిభాసన అని కూడా అనుకోవచ్చు. ఈ ఆసనం చాలా కష్టమైన ఆసనము. ముందు మనము కూర్మాసనం చేయగలగాలి. ఆ కూర్మాసనం నుంచి మనము నెమ్మదిగా తితిభాసనంలో వెళ్ళాలి. అలాంటి తితిభాసనంలో మనము నిలబడి మన భుజాలని వీపు వెనకాల ఇంటర్లాక్ చేయగలగాలి. దానికి భుజాల ఫ్లెక్సిబిలిటీ, తొడల ఫ్లెక్సిబిలిటీ, నడుములో ఫ్లెక్సిబిలిటీ, కాళ్ళల్లో మనము ఇలా అన్ని అవయవాలు బాగా పనిచేస్తాయి. అన్ని అవయవాలు పై ఆసనము ఒకవేళ ఎఫెక్ట్ చూపిస్తే ఆ ఆసనము అడ్వాన్స్ ఆసనం అవుతుందని నేను ఇంతకు ముందు మీతో చెప్పాను. అయితే ఈ అధోముఖ తితిభాసనం కూడా అడ్వాన్స్ ఆసనమే. ఇలాంటి ఆసనము చేసే ముందు మనము ఎలాంటి వార్మప్ చేయాలనేది తెలుసుకుందాము. ముందుగా మనము బద్ధకోణాసనంలో వెళ్ళి మన నడుము భాగాన్ని, తొడ భాగాన్ని బాగా ఫ్లెక్సిబుల్గా చేసుకుందాము. ఈ విధంగా బద్ధకోణాసనంలో కూర్చొని మీ తొడలని పైకి కిందికి అంటూ ఉండండి. తొడ ప్రాంతాలలో రక్త ప్రసరణ బాగా జరగాలి. అదేవిధంగా తొడ కండరాలలో కూడా రక్త ప్రసరణ బాగా జరిగేలాగా చూడండి. శ్వాస తీసుకుంటూ వీపుని నిటారుగా చేసి శ్వాస వదిలేస్తూ వీపుని విశాలంగా చేయండి. ఇలా తొడలని పైకి కిందికి అనడం వలన తొడ ప్రాంతాలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇలా కొంత సమయం పాటు మీ కాళ్ళని ఆడించి దాని తర్వాత ఒక కాలుని సూటిగా చేసి చేతులని పైకి చేసి ఈ విధంగా మీరు ఫార్వర్డ్ బెండ్లో రండి. ఇలా ఫార్వర్డ్ బెండ్లో రావడం వలన మన కాలు కింద భాగంలో ఉన్న హ్యామ్స్ట్రింగ్ కండరంపై బాగా ప్రభావం పడుతుంది. వీపులో కూడా బాగా ఫ్లెక్సిబిలిటీ అనేది కలుగుతుంది. పైకి వచ్చేసి ఇంకోసారి కిందికి వెళ్దాము. పైకి వచ్చేసేయండి. రెండో వైపు కూడా మీ కాలుని సూటిగా చేసి ఈ విధంగా మణికట్టుని పట్టుకొని కాలుని ఫ్లెక్సిబుల్గా చేసుకోండి. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాస వదిలేస్తూ మళ్ళీ కిందికి రావాలి. నెమ్మదిగా చేతులను పైకి చేసి మళ్ళీ ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. ఇప్పుడు మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళని బాగా ఆడించండి. నడుము, తొడ ప్రాంతంలో రక్త ప్రసరణ బాగా జరిగేలాగా చూసుకోవాలి. దీని తర్వాత మీ కుడి పాదాన్ని ఇలా ముందుకు తీసుకొని వచ్చి పృష్ఠాసనంలో కొంత సమయం పాటు ఉందాము. ఇలా ఉండడం వలన మన నడుము భాగంపై తీవ్రంగా స్ట్రెచ్ పడుతుంది. కుడి పాదాన్ని వెనకాల తీసుకెళ్ళి ఎడమ పాదాన్ని కూడా ముందుకు తీసుకొని వచ్చి మీరు పృష్ఠాసనం చేయండి. కుడి నడుము ప్రాంతంలో కూడా స్ట్రెచ్ పడేలాగా చూసుకోవాలి. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి ఒకసారి అష్టాంగ ప్రణామం చేసి దాని తర్వాత మళ్ళీ మీరు మాలాసనంలో రండి. మాలాసనంలో వచ్చి వీపుని నిటారుగా చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ వీపుని నిటారుగా చేయండి. దీని తర్వాత మీ నడుముని కుడి ఎడమ వైపు చేస్తూ ఉండాలి. ఇలా ఉండి మీ భుజాలని కుడి తొడ వెనకాల తీసుకెళ్ళండి. వీపుని ఈ విధంగా ట్విస్ట్ చేయాలి. అదేవిధంగా రెండో వైపు కూడా మనము ఈ విధంగా ట్విస్ట్ అయిపోదాము. దాని తర్వాత మనము మళ్ళీ మాలాసనంలో వచ్చేద్దాము. మాలాసనంలో వచ్చి మీరు మీ చేతులని కాళ్ళ
వెనకాల తీసుకెళ్ళాలి. ఇలా ఉంటూ మీ పాదాలని పైకి చేసి, మీ తొడలని పైకి చేసి, ఈ విధంగా చేతులని పాదాల వెనకాల తీసుకెళ్ళండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండేలాగా ప్రయత్నించాలి. ఇలా ఉంటూ నెమ్మదిగా మీ చేతులని వీపు వెనకాల తీసుకెళ్ళి ఇలా ఇంటర్లాక్ చేయడానికి ప్రయత్నించాలి. తలని కింద పెట్టేసి పృష్ఠభాగాన్ని పైకి తీసుకెళ్లేలాగా ప్రయత్నించండి. నెమ్మదిగా తలని పైకి తీసుకొని రండి. తలని కింద పెట్టేసి పృష్ఠభాగాన్ని పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించి అక్కడి నుంచి నెమ్మదిగా మీ చేతులని కింద పెట్టేసి మీరు ఈ విధంగా అర్ధ కూర్మాసనంలో వెళ్ళండి, లేదా పూర్ణ కూర్మాసనం చేయడానికి ప్రయత్నించాలి. తొడ కింది ప్రాంతంలో బాగా స్ట్రెచ్ పడేలాగా చూస్తూ నెమ్మదిగా ఒక చేయి తర్వాత ఇంకో చేయిని బయటికి తీసుకొని వచ్చి నెమ్మదిగా మీరు బద్ధకోణాసనంలో రండి. కొంత సమయం పాటు మళ్ళీ బద్ధకోణాసనం చేద్దాము. ఇలా చేసి మళ్ళీ మనము మాలాసనంలో వెళ్ళిపోయి అక్కడి నుంచి ఈరోజు చేసే అధోముఖ తితిభాసనం చేయడానికి ప్రయత్నిస్తాము. నెమ్మదిగా మీరు మాలాసనంలో వెళ్ళండి. మాలాసనం నుంచి మీ చేతులని తొడ వెనకాల తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళి మీ పాదాలని దగ్గరగా తెచ్చి తలని మీ పాదాలకి తాకేలాగా చూడండి. దీంతో కూడా మీ చేతులపై, నడుముపై ఫ్లెక్సిబిలిటీ అనేది కలుగుతుంది. దీని తర్వాత మీ పాదాలని ఈ విధంగా పెట్టేసి మీరు నిలబడాలి. నెమ్మదిగా కూర్చోండి. నిలబడాలి. నెమ్మదిగా కూర్చోండి. మళ్ళీ నిలబడాలి. నెమ్మదిగా కూర్చోండి. ఇలా చేస్తూ ఈరోజు చేసే అధోముఖ తితిభాసనం చేద్దాము. మీ చేతులని ఈ విధంగా వీపు వెనకాల తీసుకొచ్చి బంధించాలి. ఒకవేళ మీరు ఇలా బంధించలేకపోతే కనీసం చేతులని ఈ విధంగా అయినా పట్టుకోగలగాలి. మీ మణికట్టుని పట్టుకొని మీరు ఈ ఆసనం చేయగలిగితే చాలా మంచిది. అలా చేస్తూ కాళ్ళని నిటారుగా చేసి మన తలని పృష్ఠభాగం వైపు తీసుకెళ్ళాలి. ఇలా చేసి ఇలా రావాలి. మళ్ళీ కూర్చోండి. ఈ ఆసనం కొంతవరకే మనము ఇంతకుముందు ఎపిసోడ్లో చేశాము. ఇంతకుముందు చేసిన ఎపిసోడ్లో మనము ఇంతవరకు లేసాము. మళ్ళీ కూర్చోండి. ఇలా కూర్చుంటూ దీని తర్వాత అధోముఖ తితిభాసనం చేయబోతున్నాము. కాళ్ళని గట్టిగా మ్యాట్పై ప్రెస్ చేస్తూ నెమ్మదిగా మీ తొడలని, నడుముని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. కాళ్ళు స్ట్రైట్గా వచ్చేలాగా ప్రయత్నిస్తూ మీ తలని ఇలా చేసి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. ఆసనం నుంచి ఈ విధంగా బయటికి వచ్చేసి మనము కౌంటర్ ఆసనం చేయబోతున్నాము. నా కుడి భుజాన్ని పైకి తీసుకెళ్తూ ఎడమ భుజాన్ని కింద పెట్టేసి ఈ విధంగా త్రికోణాసనం చేస్తున్నాను. కాళ్ళని సూటిగా చేస్తూ నా భుజాల ఇంకొద్దిగా ఓపెన్ అయ్యేలాగా, రిలాక్స్ అయ్యేలాగా ఇలా త్రికోణాసనం ట్విస్ట్ చేసి కుడి చేయిని కింద పెట్టేసి ఎడమ చేయిని పైకి చేయండి. వీపు వెనకాల మీ చేతిని తీసుకెళ్ళి ఓపెన్ చేయాలి. ఇలా చేసి నెమ్మదిగా మీరు వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనం నుంచి తొడలని ఈ విధంగా దూరంగా చేస్తూ మీ పృష్ఠభాగాన్ని కూడా మ్యాట్పై పెట్టేలాగా ప్రయత్నించాలి. దాని తర్వాత ఈ విధంగా మీరు పొట్టపై పడుకోవడానికి ప్రయత్నించండి. పొట్ట కాకుండా కనీసం మీ ఛాతీ అయినా మ్యాట్కి తగలాలి. అలా తాకుతూ మీరు నెమ్మదిగా ఇక్కడ రిలాక్స్ అయిపోండి.
ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు అధోముఖ తితిభాసన. తితిభాసనము మనము ఇంతకుముందే ఒకసారి చేశాము. ఈరోజు చేసే తితిభాసనము మనము ఎలా చేస్తామో, ఎలా మార్చి చేస్తామో దానికి వార్మప్ ఏంటో అనేది తెలుసుకుందాము. ముందుగా మీ 2 కాళ్ళని సూటిగా చేసి కూర్చోండి. 2 కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని మీ వైపు లాగుతూ ముందు వైపు చేస్తూ ఉండాలి. ఇలా కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయడం వలన మన కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా పెరుగుతుంది. తితిభాసనంలో ఇది మనకు బాగా పనికి వస్తుంది. దీని తర్వాత ఒక పాదాన్ని ఫోల్డ్ చేసి 2 చేతులని పైకి చేసి ముందు వైపు బెండ్ అవ్వండి. ఇలా చేసి మీరు జాను శీర్షాసనం చేయండి. చేతులని పైకి తీసుకెళ్ళి మళ్ళీ ముందు వైపు బెండ్ అవ్వాలి. మళ్ళీ చేతులని పైకి తీసుకెళ్ళండి. శ్వాస దీర్ఘంగా తీసుకొని శ్వాస వదిలేస్తూ ముందు వైపు బెండ్ అవ్వాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ పైకి రండి. శ్వాస వదిలేస్తూ ముందు వైపు వంగాలి. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసి చేతులని కింద పెట్టేసేయండి. 2 కాళ్ళని స్ట్రైట్గా చేసి 2 వైపు కూడా మనము తితిభాసనం చేద్దాము. శ్వాస తీసుకుంటూ చేతులను పైకి చేసి శ్వాస వదిలేస్తూ ముందుకి వంగాలి. ఇలా వంగుతూ మన హామ్స్ట్రింగ్ కండరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఈ ఆసనం కూడా 2 నుంచి 3 సార్లు చేయవచ్చు. దీని తర్వాత మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళని బాగా ఆడించాలి. అలా ఆడించి కుడి పాదాన్ని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. పాదాన్ని చేతుల మధ్యలో పెట్టేసి మనము ఆంజనేయాసనం చేద్దాము. ఆంజనేయాసనంలో చేతులను పైకి తీసుకెళ్ళి మనము ఆర్చ్ చేయాలి. శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. దాని తర్వాత చేతులని కింద పెట్టేసి కుడి పాదాన్ని సూటిగా చేసి కాళ్ళ వేలని మీ వైపు లాగండి. ఈ విధంగా అర్ధ హనుమానాసనం చేయండి. కాళ్ళ వేలని మన వైపు లాగుతూ ఇలా అర్ధ హనుమానాసనం చేయాలి. దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోండి. 2వ వైపు కూడా మనము కాళ్ళని పైకి లేపి చేతుల మధ్యలో పెట్టేసి ఆంజనేయాసనం చేద్దాము. శ్వాస దీర్ఘంగా తీసుకొని వదిలేసేయండి. అక్కడి నుంచి అర్ధ హనుమానాసనంలో వెళ్దాము. తలని మోకాల వైపు తీసుకెళ్ళాలి. మోచేతులని బెండ్ చేస్తూ ఉండాలి. ఇలా అర్ధ హనుమానాసనం చేసి అక్కడి నుంచి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. పృష్ఠాసనం చేద్దాము. కుడి పాదాన్ని కుడి చేయి బయట పెట్టేసి ఇలా పృష్ఠాసనంలో కొంత సమయం పాటు ఉండండి. కుడి కాలుని వెనకాల తీసుకెళ్ళి ఎడమ పాదాన్ని కూడా ముందుకు తీసుకొని రావాలి. 2వ వైపు కూడా మీరు పృష్ఠాసనం చేయాలి. దాని తర్వాత కుడి ఎడమ 2 పాదాలని ముందుకు తీసుకొని వచ్చి మాలాసనంలో కూర్చోండి. నమస్కారంలో చేతులను తీసుకెళ్ళి మాలాసనంలో కొంత సమయం పాటు ఉండాలి. ఇక్కడ ఉంటూ మీ కుడి చేయిని ఈ విధంగా కుడి కాలు వెనకాల భాగంలో తీసుకెళ్ళండి. ఛాతీని బాగా ఓపెన్ చేయాలి. 2వ వైపు కూడా మీరు అదే విధంగా ఛాతీని ఓపెన్ చేయండి. భుజాలపై బాగా బలం పడేలాగా చూస్తూ
మీ 2 చేతులని పాదాల వెనకాల వైపు తీసుకెళ్ళండి. ఇలా తీసుకెళ్ళి 2 పాదాలని దగ్గరగా తీసుకొని రావడానికి ప్రయత్నించాలి. కావాలంటే కాళ్ళని కొద్దిగా ముందుకు చేస్తూ మీ భుజాలని ఇలా కాళ్ళ వెనకాల తీసుకెళ్ళి 2 పాదాలని దగ్గరగా తెచ్చి కింద కూర్చోండి. ఇక్కడి నుంచి మీరు కూర్మాసనంలో వెళ్ళాలి. కూర్మాసనంలో 2 కాళ్ళని స్ట్రైట్ చేస్తూ తలని కిందికి తీసుకొని రావడానికి ప్రయత్నించండి. 2 కాళ్ళని స్ట్రైట్గా చేయాలి. దాని తర్వాత నెమ్మదిగా మీరు ఆసనం నుంచి బయటికి వచ్చేసి మళ్ళీ కాళ్ళని ఈ విధంగా తీసుకొని రండి. ఇక్కడి నుంచి మీరు 2 చేతులని వీపు వెనకాల తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేయాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉంటూ కుడి నుంచి ఎడమ పాదం నుంచి కుడి పాదం వైపు వెయిట్ని మీరు తీసుకెళ్తూ ఉండాలి. ఇలా చేసి పృష్ఠభాగంలో ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవాలి. ఒకవేళ మీ చేతులు అందలేకపోతే మీరు ఒక బెల్ట్ని కానీ దేన్నైనా పట్టుకొని ఈ ఆసనం చేసుకోవచ్చు. దీని తర్వాత మనము చేతులని కింద పెట్టి ఒక కాలుని పైకి చేయవచ్చు, 2వ పాదాన్ని కూడా పైకి చేయవచ్చు. దీన్ని అర్ధతిథిభాసనం అంటారని మనము ఇంతకుముందు తెలుసుకున్నాము. ఈరోజు మనము అధోముఖ తిథిభాసనం చేయబోతున్నాము. అధోముఖ అంటే కింద చూడడము, తిథిభాసనం అంటే అలా చేతులని వీపు వెనకాల తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేయడము. లేదా మీరు ఒకవేళ ఈ ఆసనము చేయలేకపోతే చేతులని ఇలా కింద పెట్టేసి కాళ్ళని సూటిగా చేయండి. కింద కూర్చోండి. చేతులని కింద పెట్టేసి తలని ఇలా కిందికి తీసుకెళ్ళాలి. కింద కూర్చోండి. ఒకవేళ మీతో అవుతే మీ చేతులని ఇలా వీపు వెనకాల తీసుకెళ్ళి ఇలా పైకి రావాలి. కింద కూర్చోండి. ఎవరైతే అధోముఖ తిథిభాసనం చేయలేరో వాళ్ళు చేతులని ఇలా కింద పెట్టేసి మీ పృష్ఠభాగాన్ని పైకి తీసుకెళ్ళవచ్చు. మీ యొక్క నాభి వైపు చూడవచ్చు. ఈ ఆసనం పేరు అధోముఖ తిథిభాసన. ఈ ఆసనం చేయడం వలన వీపుకు భుజాలకు చాలా మంచిది. అవి చాలా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. అలాగే తొడలకు కాళ్లకు చాలా మేలు చేస్తుంది. ఆ కండరాలు బాగా బలపడతాయి. దాని తర్వాత నెమ్మదిగా మీరు చేతులని బయటికి తీసుకొని వచ్చి కొంత సమయం పాటు బద్ధకోణాసనంలో కూర్చోండి. బద్ధకోణాసనంని మనము వార్మప్గా చేశాము. బద్ధకోణాసనాన్నే మనము కూల్ డౌన్గా కూడా చేయబోతున్నాము. తొడలని పైకి కిందికి చేయడం వలన మన తొడ కండరాలు బాగా రిలాక్సింగ్గా అనిపిస్తాయి. దీని తర్వాత మీరు ఈ విధంగా ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళిపోండి. ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళి కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోండి. కావాలంటే చేతులని ఈ విధంగా ముందుకు చేయవచ్చు. 2 చేతులని కుడివైపు తీసుకెళ్ళచ్చు. ఇలా చేసి మీ పృష్ఠభాగంలో నడుములో ఉన్న కండరాలని ఫ్రీగా చేసుకోవాలి. అదేవిధంగా ఎడమ వైపు కూడా వెళ్ళవచ్చు. నెమ్మదిగా పైకి వచ్చేసి 2 మోకాలని కుడివైపు ఎడమ వైపు చేస్తూ ఉండండి. అలా కుడి ఎడమ వైపు చేసిన తర్వాత మనము మన భుజాలని కూడా ఈ విధంగా రొటేట్ చేద్దాము. భుజంలో పడిన భారం కూడా తగ్గిపోయి తేలికగా అనిపిస్తుంది. 2వ భుజాన్ని కూడా అదే విధంగా రొటేట్ చేయండి. రివర్స్ ఆర్డర్లో కూడా రొటేట్ చేయండి. ఒకసారి మనము ఆలింగనం చేసుకునేలాగా ఈ విధంగా మీరు చేతులని ముందుకి వెనకాలకి చేయండి. ఒకసారి కుడి చేయి పైకి, ఒకసారి ఎడమ చేయి పైకి. ఈ విధంగా చేసి మీ భుజాలు వీపు పై భాగము రెట్టలని బాగా రిలాక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కాళ్ళని సూటిగా చేసి ఈ విధంగా షేక్ చేయండి. షేక్ చేయడం వలన కాళ్ళల్లో ఉన్న కండరాలన్నీ తేలికగా అయిపోతాయి.
ఇలా కౌంటర్ చేయడం వలన వీపు, భుజాలు, తొడలు, కాళ్ళలోని కండరాలన్నీ రిలాక్స్ అయిపోతాయి. ఈ రోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. అధోముఖ తిథిభాసనం చేసేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ భుజాలు, వీపు బాగా ఫ్లెక్సిబుల్గా చేసుకొని ఈ ఆసనం చేయాలి. మాలాసనం లాంటి ఆసనాలు బాగా చేసి దాని తర్వాత అర్ధ తిథిభాసనం మీరు చేయగలగాలి. అలా అర్ధ తిథిభాసనం చేయకుండా మీరు ఈ అధోముఖ తిథిభాసనము అస్సలు చేయలేరు. కొన్నిసార్లు నిలబడి కూడా ఈ అధోముఖ తిథిభాసనం చేయగలుగుతారు. దాని గురించి మనము ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఈ ఆసనం చేసేటప్పుడు భుజాలపై తొడలు వచ్చేలాగా చూసుకోవాలి. కాబట్టి అంత ఫ్లెక్సిబిలిటీ మన భుజాలలో ఉండాలి. ఈ ఆసనం చేసి మనకు చేయడం వలన మన కాళ్ళకి చాలా లాభము, అలానే పృష్ఠభాగానికి కూడా చాలా లాభపడుతుంది. కాబట్టి ఈ ఆసనం చేసి మీరు ఆరోగ్యంగా ఉండండి. చూసారు కదండి ఇవాళ యోగా క్లాస్లో అధోముఖ తిథిభాసన. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.